హలో! ఎలా ఉన్నారు అందరూ? బాగున్నారా? ఈ వ్లాగ్ వచ్చేసి మండే రోజు అంటే రిపబ్లిక్ డే రోజు అనమాట. జాన్ 26 ఇంకా మళ్ళీ మధ్యలో ఒకటి పెట్టాను. దాని తర్వాత ఏమంటే ఫ్రైడే రోజు పెట్టాను. ఇంకా రిపబ్లిక్ డే రోజు, ఇండిపెండెన్స్ డే రోజు ఇంకా మంచి మంచి ఏదైనా ఫెస్టివల్స్ అప్పుడు కూడా ఇక్కడ అపార్ట్మెంట్‌లో మంచిగా చేస్తారు. సో, ఫ్లాగ్ హాయిస్టింగ్ ఉన్నింది. ఇంకా స్లో క్లాప్స్ కొట్టదు. సెల్యూట్ చెయ్యి. క్యూట్ పిల్లలందరూ మంచిగా పెర్ఫార్మ్ చేశారు. స్పాంటేనియస్‌గా పెర్ఫార్మ్ చేశారు. ముందు ప్రాక్టీస్ అంటూ అలా ఏం లేదనమాట. ఇంకా కొన్ని స్నాక్స్ ఇచ్చారు. ఇంకా తీసుకొని వచ్చేసాము. మా సుదర్శన్ వచ్చి వెళ్ళిపోయాడు. మా టెడ్డీ అయితే ఇంట్లోనే ఉండింది, రాలేదు. ఇంకా కొందరైతే అక్కడే కూర్చొని తినేస్తా ఉన్నారు. ఇంకా మేమైతే వచ్చేసాము. టెడ్డీకి ఇద్దాం నాది అన్నట్టుగా తీసుకొచ్చాను. అబ్బా! ఆ రోజు అసలు వెదర్ ఎలా ఉందంటే ఒక 3 డేస్ నుండి సరస్వతి దేవి పూజ జరిగింది కదా ఫెస్టివల్. ఆ రోజు నుండి ఎంత చల్లగా ఉందంటే బెంగుళూరులో అబ్బా! ఆ 3 డేస్ కంటిన్యూయస్‌గా హెడ్ బాత్ చేసుకుంటూనే టెన్షన్ పడుతున్నాను. అరే ఎట్లా సూర్య వరకు ఎల్లుంటే మళ్ళీ వచ్చుకొని కూడా ఎల్లుంటాం అమ్మ. టెడ్డీ కదా వచ్చేది. ఇంటి దగ్గరే జూడియో ఉంది. సో అక్కడికి వెళ్దాం పదండి అనేసి వీళ్ళని తీసుకొచ్చారు. ఏ జరగండి, అది వేస్ట్ డేటా కలర్స్ వేస్తారు. లాస్ట్‌కి జూడియోకి వెళ్ళకుండా శాంతినికేతన్ మాల్‌కి వెళ్ళాం ముగ్గురం కలిసి. మా సుదర్శన్ ఏమని టీటీకి వెళ్ళాడు. మీరు ముగ్గురు వెళ్ళేసేయండి బుజ్జు, నేను వచ్చి మిమ్మల్ని పికప్ చేసుకుంటాను అని చెప్పాడు. సో అందుకనేసి ఇంకా వచ్చేసాము. డోనట్స్ కావాలంటే అక్కడ రిపబ్లిక్ డే స్పెషల్‌గా డోనట్స్ ఉన్నాయి. ఇంకా ఫొటోస్ కొన్ని తీసుకున్నాం. కింద రిపబ్లిక్ డేకి స్పెషల్‌గా ఒక థీమ్ లాగా పెట్టున్నారు. అక్కడ ఫొటోస్ తీసుకున్నాం. ఇంకా హ్యామ్లీస్‌కి వెళ్దాం అన్నారు. ఆ డోనట్స్ తినేసిన తర్వాత హ్యామ్లీస్‌కి వెళ్ళాం. అక్కడ ఏం కొనేటివి ఏం లేవన్నమాట. నేను సుదర్శన్ కాదు కదా, సో అడిగినవన్నీ కొనిను. ఇంకా వస్తూ మళ్ళీ జూడియోకి వెళ్ళేసి ఇంకా ఇంటికి బయలుదేరేసాము. ఏమంటే మా సుదర్శన్ మీరు వచ్చేయండి బుజ్జు అనేసి అన్నాడు. టీటీ ఆడుతూనే ఉన్నాడంట. అందుకనేసి ఇంకా మేమే మళ్ళీ ఆటో బుక్ చేసుకొని, వీళ్ళకి ఆటో అంటే చాలా ఇష్టం. వెళ్ళేటప్పుడు ఏమంటే క్యాబ్‌లో వెళ్ళాం కదా, ఇప్పుడు ఆటోలో వెళ్దాము అనేసి అని స్టార్ట్ చేశారు. అందుకని ఇంకా ఆటోలో వచ్చేసాము ఇంటికి. ఇంకా మధ్యలో ఒక రోజు అన్నాం కదా, ఇది వెన్స్డే రోజు అనుకుంటాను. సో ఇది యాక్చువల్గా ఏమంటే ఇండస్ వ్యాలీది బిర్యానీ పాట్. మీరు చాలా మంది అడుగుతూ ఉంటారు, నేను ఎప్పుడు బిర్యానీ చేసి చూపిస్తున్నా, ఆ పాట్ చూపిస్తుంటే కూడా ఆశ కరెక్ట్గా మీరు ఎన్ని లీటర్స్ అవన్నీ కూడా చెప్పండి, దానికి సరిపడి లాంటివి తీసుకుంటాం మేము కూడా అనేసి అడిగారు. సో ఈసారి చెప్దాము కరెక్ట్గా అనేసి అనుకున్నా. ఇంకా ఈ బిర్యానీ పాట్ వచ్చేసి 32 సెంటీమీటర్స్ అనమాట, 8.2 లీటర్స్. ఎక్స్ట్రా లార్జ్ సైజ్ అనమాట. ఇది సరిపోతుంది, ఒక 6 to 8 పీపుల్కి సరిపోతుంది ఇంట్లో బిర్యానీ చేసుకుంటే మనము. ఇంకా ఇండస్ వ్యాలీ ప్రొడక్ట్స్ అన్ని ప్రీమియం క్వాలిటీ ఉంటాయి, లాంగ్ లాస్టింగ్ ఉంటుంది. ఆ బాడీ అంతా పాడవడం అలా చేయదు. ఇంకా దాని తర్వాత ఏమంటే అది మాడిపోవడం అస్సలు అవ్వదు. అంటే ఎక్కువ హీట్ పెట్టుకొని చేసేసుకున్న తొందరగా అయిపోతుంది అనమాట. ఏం మాడిపోవడము, అది పాడవడం గిన్ని ఏమి కాదు. న్యాచురల్గా నాన్ స్టిక్ ఉంటుంది. ఇంకా క్లీన్ చేసుకోవడం సూపర్ ఈజీ అనమాట. కాకపోతే మన షింక్ కొంచెం పెద్దదిగా ఉంటే ఇలా పెద్ద గిన్నెలు కూడా సరిపోయేలాగా ఉంటే ఈజీగా క్లీన్ చేసేసుకోవచ్చు. అదొకటి నాకు కష్టం అనిపించింది. సో ఈ ఉర్లీ టైప్ అనమాట. లాస్ట్ టైం ఉండే నా దగ్గర కొంచెం డిఫరెంట్ షేప్. ఇంకా మీరు నా కూపన్ కోడ్ యూస్ చేసి అంటే ఎక్స్ట్రా డిస్కౌంట్ కూడా ఉంటుంది. ఇలా స్క్రీన్ పైన కూడా పెడతాను, చెక్ చేయొచ్చు. డిస్క్రిప్షన్ లింక్ కూడా పెడతాను. ఇంకా తిరుపతి నుండి బెంగళూరుకి వచ్చేసే రోజు మా అత్తయ్య చాలా వంటకాలు చేశారు కదా, అవన్నీ షేర్ చేసినప్పుడు ఒకరెవరో ఆశ ఇండస్ వ్యాలీవి తీసుకుంటానే ఉంటావు కదా, మీ అత్తయ్య వాళ్ళ దగ్గర ఇవ్వచ్చు కదా, చూడు గిన్నెలు బాగాలేదు అక్కడ అనేసి అన్నారు. ఫస్ట్ నేను అసలు ఇండస్ వ్యాలీ ప్రోడక్ట్స్ తీసుకొని కొలాబ్ చేసేటప్పుడు ఫస్ట్ తీసుకొని వెళ్ళి ఇచ్చింది నేను తిరుపతిలోనే అనమాట, ఆంటీ వాళ్ళకే. కాకపోతే మా ఆంటీ ఏమంటే ఇంట్లో ఇన్ని ఉన్నాయి కదా, ఇప్పుడు ఇది వాడడం కొత్త తీయడం అవసరమా అన్నట్టుగా అన్ని పైన పెట్టేస్తున్నారు అనమాట, ఎత్తి పెట్టేస్తున్నారు. ఎన్నిసార్లు చెప్పాను నేను, మోహనాకు కూడా చెప్తుంటా, మోహన ఏదో ఒకటి చెప్పి ఏదో ఒకటి చెయ్యేమి, అలాంటి దాంట్లో వండుకో బాగుంటుందంటే మా మోహన మా అత్తయ్య కంటే ఎక్కువ అనమాట. సో అట్లా యూజ్ చేయట్లేదు, అక్కడ ఫస్ట్ ఉండేటివే యూజ్ చేద్దాం, పాడైపోతే మళ్ళీ తెచ్చుకుందాం అన్నట్టుగా ఉంటారు. అందుకనేసి అనమాట మీకు అవి కనిపిస్తుంటాయి అక్కడ. 1 2 3 4 1 2 3 4 వచ్చి నేర్చుకున్నారా? 2 3 4 జోబులో పెట్టుకోవాలి, పెట్టుకోవాలి. నాకు కిందకి వెళ్ళిపోయినా పడేస్తావరా? 4 పడేస్తావు. రే ఇది చూడరా, మళ్ళీ ఇలా సెల్ఫీ తీయాలి. ఇలా గో సెల్ఫీకి పోజ్ చేయాలి.
ఆ 'చిరంజీవి' గారి మూవీ వచ్చినప్పటి నుండి చెప్తున్నా, డాడీ నువ్వు భలే చేస్తావు కదరా! హుక్ స్టెప్ చేయరా, నువ్వైనా చేయరా, వాడికైనా నేర్పించురా, నేను వీడియో తీసుకొని పెట్టుకుంటాను అంటే, ఎక్కడ పాపం బిజీగా ఉన్నారు. వాళ్ళకి ఇంట్రెస్ట్ రాలేదు నేర్చుకొని చేసుకోవడానికి. అప్పుడప్పుడు టైం దొరికినప్పుడు కొంచెం డైవర్ట్ అవ్వడానికి అలా నేర్చుకుంటూ అలా చేస్తుంటే బాగేస్తారేమో వీడియో తీసి పెట్టుకుందాంలే అనుకున్నా. అలానే తీశాను వీడియో. కానీ అది సరిగ్గా లేదు. జస్ట్ వాళ్ళు ప్రాక్టీస్ చేసుకున్నారు అప్పుడు. ఇంకా ఆ రోజు ఈవినింగ్ ఏమంటే బజ్జీలు, మిర్చి బజ్జీ, ఎప్పుడు అరటికాయ బజ్జీలు ఎక్కువ వేయను, పొటాటో వేస్తూ ఉంటాను. సో, ఈరోజు అరటికాయలు కూడా ఉన్నాయి, కర్రీ చేద్దామని తెప్పించున్నాను. సో, దాంతో బజ్జీలు వేద్దాము అనిపించింది. అది ఇంకా పునుగులు కూడా వేసుకున్నాను. ఇక్కడేమంటే బజ్జీలో లాస్ట్ టైం ఒకరు అడిగారనమాట, ఆశా మీరు బజ్జీలు ఎలా వేస్తారు, దాంట్లో స్టఫింగ్ ఏం పెడతారు అనేసి. నేను స్టఫింగ్ ఏం పెట్టను. ఆ స్టఫింగ్ లోపల కూడా ఆ బజ్జీ పిండియే వేసేసి ఇట్లా బాగా లోపలికి డిప్ చేసి వేసేస్తాను ఆయిల్‌లో, అంతే. స్టఫింగ్ అంటూ మళ్ళీ సెపరేట్‌గా ఏమి వేయననమాట. కానీ ఆ రోజు నేను ఈ బజ్జీలు వేసుకున్నాను కదా, అరటికాయ బజ్జీలు కొత్తగా అనిపించింది. అంటే ఇంకా బాగా వేగాలి అది సెకండ్ టైమ్ కొంచెము అనేసి అనిపించింది. అంటే కొంచెం బయట బజ్జీలాగా లేవన్నమాట అరటికాయ బజ్జీలు. అంతగా నచ్చలేదు. ఇంక నార్మల్ దోసకి, ఇడ్లీకి పిండి ఉంటుంది కదా, దాంట్లో ఏమంటే నేను అది కొంచెం దోస పిండిలాగా, ఇడ్లీ పిండి అయితే ఈజీగా వేసేసుకోవచ్చు, గట్టిగానే ఉంటుంది కాబట్టి. దోస పిండిలాగా ఉందనుకోండి, దాంట్లో నేను మళ్ళీ ఆ రైస్ ఫ్లోర్ కొంచెం వేసి బాగా మిక్స్ చేసుకొనేసి ఇలా చిన్న చిన్న పునుగుల్లాగా వేసేసుకుంటాను. చాలా యమ్మీగా ఉంటుంది. నాకు మా మమ్మీ అల్లం చట్నీ పంపించింది కదా, దాంతో తినొచ్చు. ఇంకా టొమాటో చట్నీ ఆల్రెడీ చేసుకొని ఉన్నాను, అది కూడా తినొచ్చు. ఇంకా వీళ్ళేమంటే వచ్చినప్పటి నుండి పాలక్ పన్నీర్ చేయమనేసి అడగడం మళ్ళీ స్టార్ట్ చేశాను. అందుకే ఇంకా ఆ రోజు నైట్‌కి ఏమంటే చపాతీ చేసి పాలక్ పన్నీర్ చేశాను. నార్మల్‌గా ఇంతకుముందు క్రీమ్ గూడా వేసేదాన్ననమాట దానిపైన. నాకెందుకో ఆ క్రీమ్ వేయగానే స్మెల్ వేరేగా అనిపించేది. కానీ ఈరోజు వేశాను. చాలా టేస్టీగా, చాలా యమ్మీగా ఉన్నిందసలు నిజంగా. చాలా బాగొచ్చింది. ఇంకా ఇది ఒక రోజనమాట. అదే రోజో గుర్తు రావట్లేదు. ఒకరోజు ఏం చేశానంటే, సుదర్శన్ ఇంట్లోనే ఉన్నాడు. సో, ఇంకా ఆ రోజు తలకాయ కూర చేద్దాము అనేసి. తలకాయ కూర తెచ్చుకున్నాను ఇంటి దగ్గరుండి. అసలు దాని గురించే మర్చిపోయా. డీప్ ఫ్రిడ్జ్‌లో పెట్టేశాను. అంతే. అదొకటి ఉంది. దాంతో చేయాలనేది గుర్తులేదు. టెడ్డీ అయినా ఎప్పుడైనా ఫ్రిడ్జ్ ఓపెన్ చేసి చెప్పేది. యాపీ 10 సార్లు ఓపెన్ చేస్తది చాక్లెట్‌ల కోసం, దానికోసం, దీనికోసం. చెప్పనే లేదు. సడెన్‌గా నాకే గుర్తుకొచ్చి తర్వాత ఆ రోజు చేశాను. చాలా బాగొచ్చిందసలు. మా సుదర్శన్ ఎంత పొగుడుతా ఉన్నాడో, భలే ఉంది బుజ్జి తలకాయ కూర అనేసి. చాలా సార్లు కూడా తిన్నాడు. ఇంకా ఈ మూవీ ప్రొనౌన్సియేషన్ నాకు కరెక్ట్‌గా తెలీదు. జీ5లో ఉంది. ఎంత బాగుందో. చాలా రోజుల తర్వాత నేను ఏడ్చాను ఒక మూవీ చూసి. ఇంకా ఇవేమంటే స్వీట్ చపాతీ. చాలా రోజులయిపోయింది ఇది గూడా స్వీట్ చపాతీ చేసి. ఎందుకో ఆ రోజు గుర్తుకొచ్చింది. ఇంకా యాపీకి చేసి పెడదాము అనేసి అనుకున్నాను. ఘీ వేసి దాంట్లో అలా షుగర్ వేసేసి మళ్ళీ అలా చపాతీలాగా చేసేయడమే. ఒకప్పుడు 2 ఇయర్స్ బ్యాక్ ఎన్ని సార్లు చేసుకొని తిన్నామో, అప్పుడు ఎంత లావయిపోయి ఉన్నానో నేనప్పుడు. సగం దీనివల్లే లావయిపోయాను నేను అనేసి అనుకునేదాన్ని. లావు అంటే గుర్తొచ్చింది. నిన్న ఒక షార్ట్ వీడియో పెట్టాను. మీరందరూ చాలా బావుంది అన్నారు. థ్యాంక్ యూ సో మచ్. నిజంగా మీరందరి కామెంట్స్ చూసి నాకు చాలా హ్యాపీ అనిపించింది. నాకసలు ఆ వీడియోనే కొంచెం ఏమంటే కొంచెం ప్రొఫెషనల్స్ చేసినట్టు అనిపించింది ఫస్ట్ టైం నాకు ఆ షార్ట్ వీడియోస్‌లో. అంటే ఆ లైటింగ్ కొంచెం అట్లా. నాకు అది నచ్చిందనమాట. నేను అలా ఏమంటారు ఎడిట్ చేసినప్పుడు. నాన్న రోజు ఇక్కడ ఎక్సర్సైజ్ చేస్తారు వస్తే. అది చెయ్యి అది. ఇంకా ఈ జిమ్ ఎక్విప్మెంట్స్ ఏమంటే కొత్తగా ఇక్కడ పెట్టారనమాట. అంటే సీనియర్ సిటిజన్స్ కోసము అలా. వాళ్ళకంటే ఎక్కువ పిల్లలే ఎక్కువ యూజ్ చేస్తున్నారు దీన్ని అనేసి అనిపించింది. క్యూలో ఉంటారనమాట పిల్లలు దీనికోసము. ఒకరి తర్వాత ఒకటి చేసుకుంటూ ఎంజాయ్ చేస్తూ ఉంటారు. ఇంకా నాకు ఇవి చూడగానే మా డాడీ గుర్తుకొచ్చారు. మా డాడీ వాళ్ళ హౌస్ దగ్గర ఏమంటే ఓపెన్ పార్క్ ఉంటుంది కదా, సో అక్కడ సేమ్ ఇలాంటివే పెట్టున్నారు. మా డాడీ రోజు వెళ్ళి అక్కడ చేసుకుంటూ ఉంటారు, వాక్ చేసుకొని ఇంటికి వస్తూ ఉంటారు. సో ఈసారి మా డాడీ ఇక్కడికి వచ్చినప్పుడు ఇవి బాగా యూజ్ చేసుకోవచ్చు అనిపించింది. హనీ ఆడుకో. హనీ హాయ్. ఇంకా ఇక్కడ మీకు ఇంకో కమ్మలు చూపిస్తాను. చిన్న కమ్మలు, ఇయర్ కప్స్ అనమాట. చాలా క్యూట్ ఉన్నాయి. అవి స్టార్ షేప్లో ఉంటాయి అనమాట. స్టోన్స్ వచ్చి ఉంటాయి. దగ్గరగా కనిపిస్తుందో లేదో మరి. నేను నార్మల్గా ఇంట్లో ఉన్నప్పుడు కమ్మలు పెట్టుకోను కదా, సో ఎందుకో ఇయర్ కప్స్ పెట్టుకుంటే బాగుంది కదా అన్నట్టుగా, బోసుగా లేకుండా ఉంటుంది కదా, స్టైల్గా కూడా ఉంటుంది, ఇప్పుడు ట్రెండ్ కదా అన్నట్టుగా వేసుకుంటే మా డాడీ, ఆశక్క నువ్వు ఎల్ఫ్ లాగా ఉన్నావు ఆశక్క అనేసి అనింది. యాపీ కూడా ఏదో బాగుందమ్మా, వాడేమి భలే ఉంది అని చెప్పలేదు ఈసారి. బాగుందమ్మా అంటే మా సుదర్శన్కి అడగలేదు, ఎందుకంటే ఇలా నచ్చవు మా సుదర్శన్కి, అందుకే ఎట్లా అడగలేదు. ఇంకా నాకు నచ్చాయి అనేసి కొంతసేపు అలా వేసుకున్నాను. 2 days వేసుకున్నాను అట్లే. ఇంకా అవి నేను అమెజాన్లో తీసుకున్నాను.
మీకు లింక్ కావాలంటే అడగండి, ఇస్తాను. ఇంకా నాకేమంటే ఈ మధ్య కాలంలో ఇంకా ఆ చలి 3 డేస్ వరకే ఉన్నింది. దాని తర్వాత మళ్ళీ కొంచెం ఎండ స్టార్ట్ అయింది. కొంచెం నైట్ నిద్ర కూడా పట్టట్లేదు. ఉక్క పడుతున్నట్టు ఉన్నిందనమాట. సో, ఇది ఆ రోజు నెక్స్ట్ డే మార్నింగ్ అనమాట ఇది. సో, ఏబీసీ జ్యూస్ చేసుకుందాం ఇంకా. రోజు కాకపోయినా ఆల్టర్‌నేట్ డేస్ చేసుకొని తాగుతా ఉందాము. కొంచెం హెల్త్‌కి బావుంటుంది కదా అనేసి అనిపించింది. ఇన్ని రోజులు అంటే నాకు కోల్డ్ అయిపోతది. అది నాకు పడదనమాట. ఏబీసీ జ్యూస్‌లో ఆమ్లా కూడా వేసుకొని చేసుకుంటా ఉండేదాన్ని. సో, ఇది ఫ్రైడే రోజు. ఒక 3, 4 డేస్ తాగిన తర్వాత మైగ్రేన్ స్టార్ట్ అయిపోయింది. ఫుల్ కోల్డ్ అయిపోయింది. ఓహ్! దీనివల్లే అనేసి అనిపించి స్టాప్ చేసేస్తున్నాను. కానీ ఏబీసీ జ్యూస్ తాగితే చాలా మంచిది. డాక్టర్స్ కూడా ఏబీసీ జ్యూస్ తాగు అనేసి, నాకు అప్పుడు హిమోగ్లోబిన్ తక్కువ అది ఇది అనేసరికి, సరే ఇప్పుడు ఎందుకో మళ్ళీ నాకు ఇంట్రెస్ట్ వచ్చింది. సరే రోజు కాకపోయినా ఆల్టర్‌నేట్ డేస్ తాగి స్లోగా చూద్దాము అనేసి అనిపించి ఇంక చేసుకుందాం అనుకున్నాను. ఇంకో యాపీ ఇంట్లోనే ఉంది. ఫ్రైడే రోజు ఇది. సో, ఫ్రైడే యాపీకి రెస్ట్ అంట. అందుకని అంటే వాళ్ళ స్కూల్‌లో వేరే వాళ్ళకి యాన్యువల్ డే ఫంక్షన్. సో, 1 డే వేరే బ్యాచ్‌కి ఉంటది. ఇంకొక డే వీళ్ళకి ఉందనమాట. సో, సాటర్డే వీళ్ళకి, ఫ్రైడే ఇంకొక వాళ్ళకుంది. సో, వాళ్ళకుందనేసి వీళ్ళకి హాలిడే ఇచ్చారు. వీడేం ఫీల్ అవుతున్నాడంటే వీళ్ళకి రెస్ట్ డే ఇచ్చారు. మాకు ఇన్ని రోజులు 1 మంత్ నుండి ప్రాక్టీస్ చేసి మాకు రెస్ట్ ఈరోజు అనేసి అని చెప్పింది మాతో. నాకు బాగా రెస్ట్ తీసుకోమనిందమ్మా. రేపు మాకు డాన్స్ ప్రాక్టీస్ యాన్యువల్ డే అనేసి చెప్పింది. పోతాందిరా Oh my god! Oh my god! అంతే, అది కడగాలే. రే Wow! Baba! Atendra! చూడరా అసలు. బాబా ఒకసారి రా బాబా రా. Baba, దీని difference. రుద్దురానా, ఇలా రుద్దు. చూడు అక్కడ అంతా బాగా క్లీన్గా మన నీట్గా అది ఆల్రెడీ పెయింట్ పోయింది బాబా. అది పోతుందా? కొద్దిగా వాటర్ తీసుకొని పోతుంది, క్లీన్ చేస్తున్నాం. అమ్మయ్య, మనకి ఈ బాబా పెయింటింగ్ లేడు, మనకి ఇదే బెస్ట్ రా. మళ్ళీ యూస్ చేయొచ్చా? చెయ్యొచ్చు. Oh my god, ఎంత పోతున్నాయో. మళ్ళీ స్క్వీజ్ చేయి నీట్గా. బకెట్ పెట్టుకోండి పక్కన. అవునవును, చెయ్యి. నేను చేసియారా నీట్గా. వద్దమ్మా. అంతా అది నీ లెగ్స్ మట్టే, ఆ జిమ్నాస్టిక్స్ చేసి అక్కడ నుంచొని. అందుకే పోతుంది. కానీ అమ్మ ఏంటిది ఇంకా బ్రౌన్ గా ఉంది? నీట్గా చేయాలి, నువ్వు ఒక సైడ్గా చేయాలి, ఎక్కడంటే అక్కడ చేస్తున్నావు. సో, ఇదేమంటే మ్యాజిక్ ఎరేజర్ అంట. నేను ఇన్స్టాగ్రామ్ రీల్స్‌లో చూశాను. కానీ ఇన్స్టాగ్రామ్‌లో అది ఆర్డర్ చేయకుండా మళ్ళీ అమెజాన్‌కి వచ్చి దాంట్లో చెక్ చేసి దాంట్లో ఆర్డర్ చేసుకున్నాను. దాని మంచి రివ్యూస్ చూసి. సో, నిజంగానే ఇది వర్క్ అవుతుంది. యాక్చువల్‌గా స్విచ్ బోర్డ్స్ ఉంటాయి కదా, అవి కొంచెం డర్టీగా అయిపోయి ఉంటాయి. దాన్ని క్లీన్ చేసుకోవచ్చు. చాలా బాగా యూజ్ అవుతున్నాయి. ఇంకా జస్ట్ వాటర్‌తో వాష్ చేసేస్తే ఈజీగా డస్ట్ అంతా కూడా పోతా ఉంది. మళ్ళీ అది అదే ఒక స్పంజ్ లాగా వెళ్ళిపోతుంది. ఉంటుందన్నమాట. మళ్ళీ దాన్ని స్క్వీజ్ చేసి వాటర్ వాటర్‌లో తిప్పురా. పెట్టి మళ్ళీ అక్కడ మంచిగా వైప్ చేస్తే నీట్‌గా వచ్చేస్తుంది. అంటే వాడు కొంచెం అటు సైడ్. యూజ్ చేయట్లేదు కదా, మనం యూజ్ చేస్తే మంచిగా వచ్చేస్తుంది. సరే వాడు చేస్తారన్నాడు కదా మళ్ళీ అనేసి ఇంకా చూపించు, వదిలేసాను. మట్టి వాడినే ఎక్కువగా చేయమని ఉన్నప్పుడు. చెప్పేసి. కొన్ని ఉంటాయి ఫేక్‌వి, అన్నీ చూసి నమ్మేసి చేసేస్తా కొనుక్కునేస్తా ఉండకూడదు. నాకు రీసెంట్‌గానే ఒక ఎక్స్పీరియన్స్ అయింది. అది నెక్స్ట్ కమింగ్ బ్లాగ్‌లో షేర్ చేస్తాను. ఇక్కడ ఇంకా ఇది మాత్రం ది బెస్ట్ అనిపించిందనమాట. ఇంకా నేను ఇది ఏబీసీ జ్యూస్ చేస్తూనే ఉన్నాను. వాడు మధ్యలో వచ్చేది అది అప్పుడే వచ్చిందనమాట. ఆర్డర్ ఇంటికి వచ్చింది. సో, ఆ పార్సెల్ తీసింది. ఇంకా ఇదమ్మా అంటే ఇంకా నాకు కూడా ఎప్పుడెప్పుడు అది వస్తే యూజ్ చేద్దాము, అది మంచిగా అవుతుందా లేదా అనేసి నాకు అనిపిస్తూ ఉండింది. సో, అది రాగానే దాన్ని చూసాము, మధ్యలో ఇది పెట్టేసి. ఇంకా టెడ్డీ ఏమంటే వద్దనేసింది. ఇంకా హ్యాపీ నేను సరే ఇద్దరం తాగుదాము. టెడ్డీకి బలవంతంగా ఇవ్వచ్చు. ఎప్పుడు మా సుదర్శన్ లేనప్పుడైతే మాట వింటది. కొంచెం టెడ్డీ అయినా హ్యాపీ అయినా తాగుతారు. మా సుదర్శన్ ఉన్నప్పుడు ఒక్కరు కూడా మాట వినరు సరిగ్గా. వాళ్ళకి ఇంకా నేను బలవంతం చేయలేను అనమాట. సో, దీంట్లో హాఫ్ ఇచ్చాను హ్యాపీకి. మళ్ళీ ఫుల్గా వేస్తే ఎంత బాగుంటుంది అనేసి జస్ట్ అలా వీడియో తీసి మీకు చూపిస్తున్నాను. గ్లాస్ది, దాంట్లో స్ట్రాది ఇలాంటివి ఉంటాయి కదా క్యూట్గా, అవి కొనుక్కోవాలనిపిస్తుంది. కానీ యూజే చేయను దాన్ని మళ్ళీ. సో, హ్యాపీకి గుర్తుకొస్తూ ఉంటాయి ఇలాంటివన్నీ. సో, హ్యాపీ అడిగింది, దాంట్లో వేసి ఇచ్చాను. ఇంకా నిన్నటి వ్లాగ్లో బనశంకరి అమ్మవారి ఫోటో 3 అడిగారు, వాళ్ళని పంపిస్తాను, అడ్రస్ పంపించాను. అంటే ఆ ముగ్గురు గురించి నాకు తెలియదు. వాళ్ళు ముగ్గురు అసలు ఎవరో కూడా గుర్తు రావట్లేదు. వాళ్ళు ఎవరైనా నాకు ఇన్స్టాలో మెసేజ్ చేశారో లేదో కూడా తెలియట్లేదు. కామెంట్స్లో అయితే షేర్ చేయలేదు వాళ్ళ అడ్రస్, అంటే దాని గురించి ఏం చెప్పలేదు. బట్ ఏమైందంటే వాళ్ళు ముగ్గురు తప్ప నాకు చాలామంది అడిగారు, ఆశక నాకు పంపించవా, నా అడ్రస్కి పంపించవా అనేసి. ఇన్స్టాగ్రామ్లో అంతా చాలామంది ఉన్నాయి, నాకు ఓపెన్ చేయలేదు. 2-3 ఓపెన్ చేశాను, వాళ్ళ అడ్రసెస్ పంపించారు ఇట్లా కావాలి అన్నట్టుగా. నేను
బనశంకరి అమ్మవారి టెంపుల్‌కి వెళ్తాం కదా! అప్పుడు అక్కడ కూడా అవైలబుల్ ఉండరు కదా అన్నీ. సో, వాళ్ళకి ముందే చెప్పాలేమో మనకి ఇన్ని కావాలి అనేసి. సో, వాళ్ళకి చెప్పేసి అంటే ఈ వీకెండ్ వెళ్ళను నేను. నెక్స్ట్ వీకెండ్ వెళ్తాను. వెళ్తే అప్పుడు అక్కడ వాళ్ళతో తీసుకొని ఇంకా అడ్రెసెస్ అన్నీ నోట్ చేసుకొని మీవి పంపిస్తాను. తొందరపడకండి. కొంచెం టైం తీసుకోండి. ఏమంటే డాడీకి ఎగ్జామ్స్ వస్తున్నాయి కదా! రాను ఎట్లుంటదో తెలీదు నాకు. కొంచెం బిజీ అయిపోతాను. వాడి మీద ఎక్కువ కాన్సంట్రేషన్ ఉంటుంది. బట్ ష్యూర్ మీకు పంపిస్తాను అందరికీ. ఇంతకుముందు ఏమంటే లామినేట్ చేసి చెప్పాను కదా! గూగుల్‌లో ఫోటో సెర్చ్ చేసి మేము ప్రింట్‌ఔట్ తీసుకొని లామినేట్ చేసి మళ్ళీ వాళ్ళకి పంపించాం అందరికీ. అడిగిన వాళ్ళందరికీ. ఈసారి ఆ ఫ్రేమ్సే దొరుకుతున్నాయి కాబట్టి మనకి ఈజీగానే ఉంటుంది కదా! సో, అది తీసుకొని పంపిస్తాను. ఇంకా ఇది ఫ్రైడే రోజు మా హ్యాపీకి స్కూల్ హాలిడే. నెక్స్ట్ అదే ఆ రోజు రెస్ట్ డే అని చెప్పింది కదా! ఇంకా ఆ రోజు నేను హ్యాపీ ఇద్దరం కలిసి మళ్ళీ శాంతినికేతన్ మాల్‌కి వెళ్తున్నాం. ఈసారి ఎందుకు వెళ్తున్నాం అంటే నేను టెడ్డీ, హ్యాపీ ముగ్గురం రిపబ్లిక్ డేకి వెళ్ళాం కదా! ఆ రోజు ఏమంటే మా సుదర్శన్‌కి ఒక టీ షర్ట్ తీసుకున్నాము జాక్ అండ్ జోన్స్‌లో. అది అక్కడ డిస్‌ప్లే లాగా పెట్టున్నారు. మా టెడ్డీకి భలే నచ్చేసింది. ఆశక్క ఇది భలే ఉంది ఆశక్క, బబ్బకి భలే ఉంటుందంటే మా సుదర్శన్ అసలే మా మీద కొంచెం కోపంగా ఏదో మాట్లాడాలి కాబట్టి మాట్లాడాలి. కొంచెం అట్లా ఉన్నాడు. మరీ అప్పుడులాగా క్లోజ్‌గా లేడు. అందుకనేసి సరే ఒక షర్ట్ గిఫ్ట్ చేద్దాంలే బబ్బాకి అన్నట్టుగా ముగ్గురం కలిసి వెళ్ళి మా టెడ్డీది, మా సుదర్శన్‌ది ఒకటే టేస్ట్ అని చెప్తూ ఉంటాను కదా! సో, అలా సరే మా సుదర్శన్‌కి నచ్చుతుందిలే ఇది. నాకు అంతగా నచ్చలేదు ఆ కలర్ యాక్చువల్‌గా. కానీ డిఫరెంట్‌గా ఉంది. కొత్త అరైవల్ అంట అది. సో, తీసుకుందాం అనేసి తీసుకున్నాము ఆ రోజు. కానీ మా ఇంటికొచ్చినాక మా సుదర్శన్‌కి అది నచ్చలేదు. వేసుకొని చూసాడు. ఆ కలర్‌లో కొంచెం డల్‌గా ఉన్నాడు. ఆ మోడల్ అంతా బావుంది. అది ఓవర్ సైజ్ అనమాట. అప్పటికి అతను చెప్పాడు ఆ షాప్ అతనే. ఎల్ సైజ్ అయితే ఎం తీసుకోవాలి అట్లా అనేసి. ఓవర్ సైజ్ అయితే అనేసి. సరే ఎంఏ తీసుకొచ్చాం. సైజ్ అంతా కరెక్ట్‌గా ఉంది. కలర్‌లో డల్ ఉన్నాడు. సరే అది ఎక్స్‌చేంజ్ చేసేసుకోవచ్చు అనేసి ఆ రోజే అడిగేసి వచ్చాను. మళ్ళీ ఎక్స్‌చేంజ్ చేయొచ్చు కదా! అంటే చేయొచ్చు 30 డేస్ లోపల అనేసి అనున్నారు. కానీ ఇంకా ఎలాగో వీడికి హాలిడే వీడు నాతోనే వెళ్ళాలి అంటా ఉంటాడు కదా! అన్నట్టుగా మేమిద్దరం కలిసి ఇంకా అది ఎక్స్‌చేంజ్ కోసం వచ్చాం. సరే ఫస్ట్ రాగానే డోనట్ కావాలి అనింది. వీడికి డోనట్స్ అంటే చాలా ఇష్టం. సరే డోనట్ ఇక్కడ చాలా టైం తీసుకుంది ఒక డోనట్ సెలెక్ట్ చేసుకోవడానికి. ఏమంటే టెడ్డీ లేదు కదా! ఇక్కడ అనిపించింది నాకు. వీడికి అప్పుడప్పుడు ఒక్కటే తీసుకొచ్చి ఇలా షాపింగ్‌కి అన్నీ వాడికి ఓన్‌గా చూస్ చేసుకునేలాగా అలవాటు చేయాలి. వీడు కంప్లీట్‌గా టెడ్డీ మీద డిపెండ్ అయిపోయి ఉంది అనేసి అనిపించింది నాకెందుకో. ఎందుకంటే టెడ్డీకి ఇష్టమని చెప్తది కదా! ఇంక వాడు అదే ఫాలో అయిపోతా ఉంటుందనమాట హ్యాపీ కూడా. ఓహ్! ఇదే బావుంటుందేమో ఇది తీసుకుందాము అన్నది. టెడ్డీ కూడా ఇది తీసుకో హ్యాపీ ఇది బావుంటుంది అనేసరికి వాడు అదే తీసుకుంటా ఉంటుంది. అలా అలవాటయిపోయింది వాడికి. ఇప్పుడేమంటే కొంచెం టైం తీసుకుంది. ఏది కావాలో తీసుకోండి. ఈ డోనట్స్ గురించి నాకు తెలీదు ఏది బావుంటుందో. అందుకే నేనేం చెప్పలేదు. వాడు నీకు ఇష్టమైంది నీకు ఎలాంటిది ఇష్టం అదే తీసుకో అని చెప్పాను. ఇంకా షాప్‌లో అతనేమంటే ఇది బావుంటుంది. దీని లోపల స్టఫింగ్ కూడా ఉంటుంది అని చెప్పాడంట హ్యాపీతో. నేను వినలేదు. అక్కడ వీడియో తీసుకుంటూ ఉన్నాను కదా! కానీ తినే కొద్దిగా దాంట్లో స్టఫింగ్ లేదు ఏమీ లేదు అంట. అది చెప్తా ఉండింది. ఇంకా ఇక్కడేమంటే మ్యాడోవా డోనట్స్‌లో తీసుకున్నాము. నార్మల్‌గా క్రిస్పీ క్రీమ్ అని ఉంటాయి కదా! అక్కడ తీసుకుంటా ఉంటాం. అక్కడ చాలా బావుంటాయి డోనట్స్. ఇంకా నీట్‌గా తినదు. అంతా పూసుకుంటది. అబ్బబ్బా! చాలురా. ఇంకా ఇది వెస్ట్ సైడ్‌కి వచ్చాము. సాక్ తీసుకున్నాను. అందుకే మమ్మల్ని ఈజీ ఫ్యాషనా? అవునమ్మా. అది ఆఫీస్ వాళ్ళకి ఆఫీస్కి వెళ్ళే వాళ్ళకి. ఏ ఆంటీని అడగలరా? ఎంత హైట్ ఉన్నాయి చూడాలి. వద్దు పద కూర్చో. తీసి షూ వేసుకో. సరిపోయాయి. షూ వేసుకో నువ్వు ఫస్ట్. అవి నీ కాదు నన్ను, అవి పెద్దవాళ్ళకి. కూర్చో. నీ ఫ్రెండ్స్కి ఉంటాయిలే. నువ్వు తీ ఫస్ట్. ఎంత ప్రైస్ చూడు అది. 1000 చూపిరా ఎంత ఉందో. మరి 1000 అన్నావు అంటే అది తక్కువ ఎక్కువరా? ఆహా మళ్ళీ బబ్బాతో వచ్చినప్పుడు తీసుకుందాం. హ్యాపీ ఆ పెట్టు అది తీసి గబగబా. ఎక్కడున్నాయి అసలు అవి? చూడు అవన్నీ పెద్దవాళ్ళవి, అవన్నీ చిన్నపిల్లలు కాదు ఇవి. ఆహా 38 సైజారా నీది? బూట్స్ నావి పెద్దవా. నువ్వు కూడా వేసుకోవచ్చు. నేను వేసుకోను. నాకు పెట్టి
అమ్మ నేను ఎప్పుడు వేసుకుంటాను చెప్పుల్లోగే ఉన్నాయి హ్యాపీ పెట్టు. నీకు కాదన్న ఇవి నీ బర్త్డే కొనేస్తారులే. ఊరికి వేస్ట్ ఇప్పుడు పెట్టేపో. గుడ్ గర్ల్ కదా నువ్వు. ఇది వేసుకో. అమ్మా మా యాపీతో అంత ఈజీయే కాదు. ఒకప్పుడు ఎలా ఉండిందంటే దాని మీద రేట్ చూసి ఎక్కువైతే వద్దనేసేది. అబ్బా ఎంత మంచిదబ్బా మన యాపీ అనేసి అనుకునేదాన్ని. ఇప్పుడు అలా లేదు అసలు. యాపీ కంప్లీట్గా చేంజ్ అయిపోయింది. అది వర్త్ ఇట్ అంట, కొంచెం కాస్ట్లీ కనిపిస్తే. ఇంకా నేను వేసుకోన్నాను చూసారా షూ, అది కూడా నేను వెస్ట్ సైడ్లోనే తీసుకున్నాను. అది చాలా క్యూట్గా చాలా బాగున్నాయి నిజంగా. నా దగ్గర అలాంటిది ఎప్పుడూ లేదు. రెడీ ఫోర్స్ చేసి మరీ తీసి ఇచ్చింది అనమాట. అది తీసుకోవచ్చు, ఇప్పుడు అది ఫ్యాషన్ చాలా బాగుంటుంది, అది కొరియన్ స్టైల్ అనేసి. సరే అనేసి అది వేసుకుంటాను. అప్పటి నుండి నావేమంటే నా శాండల్ చేంజ్ చేశాను. ఇంకొకటి ఇక్కడికి వస్తా ఉంటే ఇగో ఈ వాచ్ కావాలని స్టార్ట్ చేసాను. ఈ వాచ్ 10,000 అనమాట. 10,000కి జస్ట్ ఒక 10 రూపీస్ తక్కువ అంతే. అది కావాలనేసి అనింది. అంటే దాంట్లో వీడియో కాల్ ఉంటుంది, కింద వీరు ఆడుకోవడానికి వెళ్ళినప్పుడు నేను కాల్ చేయొచ్చంట, అది కావాలంది. సుదర్శన్తో మేము అందరం వస్తాం కదా, అప్పుడు అసలు ఇలాంటివి ఏం అడగలేదు. ఇప్పుడు సడన్గా ఇందులో అడుగుతా ఉంటే నేను షాక్ అయిపోతున్నాను. ఏందో బ్యాపోడ్ ఇట్లా అడుగుతున్నాడు, అసలు ఏంది. నాకు కొంచెము ఏమంటే టైం పడతా ఉంది అనమాట వాడికి అసలు చెప్పడానికి కూడా. ఇది వేస్టా, ఇది వద్దురా అంటే కూడా వాడు చెప్పే మాటలకి నా మాటలు అసలు వేస్ట్ అనిపిస్తూ ఉంది. ఇంకా ఒప్పుకునేసారనమాట వాడు చెప్పేదానికి. అలా ఉన్నాయి వాడి మాటలు. మనము పిల్లలు ఏజ్ పెరుగుతున్నారు, వాళ్ళ హైట్ పెరుగుతున్నారు, లావ్ అవుతున్నారు, వెయిట్ పెరుగుతున్నారు, అవే చూసుకుంటామే కానీ వాళ్ళ బ్రెయిన్ కూడా పెరుగుతూ ఉంది. మనం వాళ్ళకి మాటలకి రిప్లై కూడా చేయలేకపోతున్నాము అనేది మాత్రం నేను అనుకోలేదు. ఇది నాకు ఫస్ట్ ఎక్స్పీరియన్స్ అవుతా ఉన్నింది యాపీ దాంట్లో. ఇంకోటి ఏమంటే టెడ్డీ రాగా ఒక గుడ్ హ్యాబిట్ మాత్రం వచ్చింది. ఈ మధ్య స్టోరీ బుక్స్ అడుగుతా ఉంది. స్టోరీ బుక్స్ 2 ఏమో కొనిచ్చున్నాను మా సుదర్శన్. అది చదివేసిందంట, అప్పుడే అయిపోయింది. ఇప్పుడు ఇంకొక స్టోరీ బుక్ కొనాలని చెప్పేసి ఇక్కడ తీసుకొచ్చింది. అన్నీ చూసింది. ఇక్కడ ఒక స్టోరీ బుక్ ఏమంటే టెడ్డీ అయినా హెల్ప్ చేస్తూ ఉంటుంది, మా సుదర్శన్ అయినా సజెస్ట్ చేస్తుంటారు, ఇది తీసుకురా ఇది బాగుంటుంది అనేసి. ఇంకా వీడు ఓన్గా చూస్ చేసుకున్నాడు. ఇక్కడ నేనే తీసుకుంటానమ్మా, నువ్వు గమ్మ కూర్చోమ్మా నేను ఏదైనా తీసుకొచ్చుకుంటాను అనేసి అనింది. నేను కానీ వీడు వెనకాలే తిరుగుకుంటా ఉన్నాను వీడియో తీస్తూ. కానీ లాస్ట్కి చూస్ చేసుకోలేదు వీడు. సరే వద్దులేమ్మా ఇక్కడ ఏం బాగాలేదు వెళ్ళిపోదాము అనేసి అనింది. సరే అనేసి బయలుదేరిపోయాము అక్కడి నుండి. ఇంకా నాకైతే ఇది చూసి మన బాల్కనీలో వేసుకుంటే ఈ చైర్స్ ఆ టేబుల్ ఎంత బాగుంటుంది కదా అనిపించింది. అలాంటిది మా సుదర్శన్ అడుగుదామనేసి జస్ట్ ఒక క్లిప్ తీసుకున్నాను అక్కడ. ఇంకా ఈ బుక్లో సెలబ్రిటీస్ ఉంటే ఇలాంటి బుక్స్ నాకు భలే ఇష్టం. ఎక్కడికి వెళ్ళినప్పుడు హోటల్స్కి లేదా పెద్ద పెద్ద హాస్పిటల్స్కి ఎక్కడైనా వెయిటింగ్ ఉండే ఏరియాస్కి సలూన్ అట్లా వెళ్ళేటప్పుడు అలాంటి బుక్స్ పెట్టుంటారు కదా, అవి చూస్తూ ఉంటాను. ఇంకా ఇక్కడ ఏమంటే ఇగో ఆ మార్స్ చాక్లెట్ అంట, వీడికి ఎక్కడ దొరకదంట, ఇంకా ఇక్కడే దొరికిందంట, అది కొని మనసి అడిగింది. అదొకటి తీసుకున్నాము. మళ్ళీ పాపం ఏది కొనిచ్చినా అమ్మ డీకా కూడా కొనిద్దామ్మా అనేసి అంటా ఉండింది. లేదు టెడ్డీ అక్కతో నేను ఒకసారి వస్తాను, అప్పుడు టెడ్డీ అక్కకి ఏం కావాలో అది కొనిస్తాను, ఇప్పుడు నీకేం కావాలో అది తీసుకో అని చెప్పాను. ఇంకా ఇట్లా వెళ్తూ ఉంటే మా సుదర్శన్ డ్రెస్ ఎక్స్చేంజ్ చేద్దాం అని వెళ్తుంటే స్టైల్ యూనియన్ కనిపించింది. ఈ స్టైల్ యూనియన్లోనే కదా తిరుపతిలో మా సుదర్శన్ వీళ్ళు నలుగురిని తీసుకెళ్ళి డ్రెస్సులు కొనిచ్చాడు. సో అరే ఇక్కడ కూడా ఉందిరా చూద్దాం పదా ఎలా ఉంటుందో, ఎప్పుడు రాలేదు అని చెప్పేసి ఇంకా దీంట్లోకి వెళ్ళాము. ఎంత బాగున్నాయో నాకైతే ఒకటి బాగా నచ్చింది. అక్కడ ఒక దాన్ని ఏమంటారు, ఒక బొమ్మ వేసి వైట్ కలర్ది డ్రెస్ లాంటిది వేసి చూపించారు కదా, పెట్టున్నారు. అది చాలా నచ్చి అది తీసుకున్నాను. ఇంకా యాపీకి టీషర్ట్స్ లేవు అనుకుంటా. ఇక్కడ ఎన్ని టీషర్ట్స్ దొరికాయో నాకైతే. ఆ తిరుపతిలో లేవంట అక్కడ, మా యాపీ చెప్తా ఉంది. సో ఇక్కడ టీషర్ట్ తీసుకున్నాను. అంతే. ఇంకా నా కోసం కొంచెం షాపింగ్ చేసుకొని ఇంకా ఇప్పుడు జాక్ అండ్ జోన్స్కి వెళ్ళాలి. మా సుదర్శన్ కోసం వచ్చి లాస్ట్కి ఇంకా వెళ్ళలేదనమాట. ఇంకా ఇక్కడే తిరుక్కుంటూ ఉన్నాము. ఇంకా వీటి టీషర్ట్స్ మాత్రం చాలా అఫోర్డబుల్ ప్రైస్లో వచ్చాయి. 9, 10 తీసుకున్నాను. దాని తర్వాత నాకు ఒక దాన్ని లాంగ్ ఫ్రాక్ టైపే, ఇంట్లో వేసుకోవచ్చు, బయట కూడా వేసుకొని వెళ్ళొచ్చు అనమాట. దాని మీద ఒక జాకెట్ ఉంటే బాగుంటుంది. సో అలాంటిది ఒకటి తీసుకున్నాను. ఇంకా నా డ్రెస్కి ఒకటి మ్యాచింగ్గా ఒక లెగిన్ కావాలి. సో దానికోసం అనేసి ఇంకా అది కూడా తీసుకున్నాను. ఇంకా సోచ్లో రెడ్ డాట్ సేల్ కనిపించింది. సో వెళ్దాము చూద్దాము ఎలా ఉన్నాయి. ఈ శారీ చూసినా కానీ చాలా నచ్చింది నాకు, ఎల్లో అండ్ బ్లూ కాంబినేషన్లో. సో చూశాను, లోపలికి వెళ్ళి అడుగుదాం ఎంత అంటే అది శారీ 10,000 అన్నారు. దీనికి 10,000 అవసరమా అనిపించింది. సరే చూశాను, అంత మంచి కలెక్షన్ లాగా అనిపించలేదు. ఆఫర్స్ కూడా ఓకేగా ఉన్నాయి. సరే వద్దని చెప్పేసి ఇంకా జస్ట్ విండో షాపింగ్ చూసుకొని ఇంకా వచ్చేసాము. ఇంకా ఇక్కడ అన్ని మంచి బ్రాండ్స్ ఉంటాయి. సో అన్నీ సేల్ ఉన్నాయి. కానీ సేల్ అనేసి అనిపిస్తుంది, కానీ అది తక్కువ ఏం అనిపించదు. దీనికి అంత ఎక్కువ ఎందుకు అబ్బా అనిపించేస్తుంది. బీబాలో అయితే చాలా బాగుంటుంది, క్యాజువల్గా ఉంటుంది, బట్ చాలా కాస్ట్లీ అనిపిస్తుంది నాకైతే. కానీ దాని ఫ్యాబ్రిక్ కానివ్వండి అవంతా చాలా బాగుంటుంది. ఇంకా ఇక్కడ కుషాల్స్ ఉంది. ఎప్పుడు వచ్చినా దీని లోపలికి వెళ్ళి కొంచెం టైం స్పెండ్ చేసి నీట్గా
చూసి తీసుకోవాలి ఏదైనా అనిపిస్తా ఉంటుంది. ఆన్‌లైన్‌లో గూడా చూస్తా ఉంటాను కదా! మంచి మంచి యాడ్స్ ఇస్తా ఉంటారు. కానీ కుదరదు ఎప్పుడు. అనుకుంటానే గానీ వెళ్ళలేను. అప్పుడు కలిసిపోయి ఉంటాను. ఫస్ట్ అయితే సుదర్శన్ దానికి వెళ్ళి మార్చుకొని వద్దాము అనేసే అనిపిస్తా ఉంది. ఇంకెక్కడికెళ్ళకూడదు అన్నట్టుగా. యాపీతో షాపింగ్ చాలా బావుంటుంది. కాకపోతే ఎలా అంటే మనకి సెలెక్ట్ చేసుకునే స్కోప్ ఇవ్వదనమాట. అమ్మ ఇది చూడు ఇది బావుంది కదా! ఇది బావుంది కదా! ఇది తీసుకుంటా, అది తీసుకుంటా మాట్లాడుతూనే ఉంటుంది. దాని తర్వాత ఒకటి చేస్తానే ఉంటుంది. చాలా బిజీ బిజీగా ఉంటుంది. చాలా యాక్టివ్‌గా ఉంటుంది. మనకి విసుగొచ్చేస్తదనమాట. అలా చేస్తుంటుంది. నేను హ్యాపీ కలిసి ఒక 3 అవర్స్ ఉన్నాం మాల్‌లో. ఈ గ్యాప్‌లో ఎన్ని సార్లు చెప్పుంటుందో, "అమ్మా! నువ్వు నేనమ్మా ఎంత బావుంది కదమ్మా! ఫస్ట్ టైమ్ కదమ్మా ఇంతసేపు ఉంటున్నాము" అనేసి అంటూనే ఉండింది. ఇంక వాడికి హాలిడే అనేసి వాడిని తీసుకొని వచ్చుకున్నా నేను. సుదర్శన్ టీ షర్ట్ ఎక్స్‌చేంజ్ చేసుకొని వెళ్దాము అనేసి. ఎందుకంటే సుదర్శన్‌కి మండే ఔటింగ్ ఉందనమాట. దానికైనా యేసుకొని వెళ్తాడు కదా అన్నట్టుగా తొందరలో వద్దామని. మరి టెడ్డీకి ఎందుకు డిస్టర్బ్ చేయడం, మళ్ళీ వాడి టైం వేస్ట్ చేయడం ఎందుకు అనేసి వాడిని తీసుకొని రాలేదు. ఇంక మా సుదర్శన్ తెలిసిందే కదా! టీటీ అంటా ఉన్నాడు ఈ మధ్య. ఇంక వచ్చేసాం దీనికి జాక్ అండ్ జోన్స్‌కి. అది మార్చుకోవడానికి షర్ట్. ఇంకా ఇక్కడికి రాగానే మళ్ళీ కొంచెం టెన్షనేసింది. ఏది తీసుకోవాలో అర్థం కాలేదు. ఏది నచ్చుతుందబ్బా మా సుదర్శన్‌కి తెలీదు. ఇంకా నేను అప్పుడు ఫిక్స్ అయ్యాను. ఇక్కడ హ్యాపీ అయితే నాకసలు టైమే ఇవ్వలేదు సెలెక్ట్ చేసుకోవడానికి. ఇది తీసుకుందాం, అది తీసుకుందాం అనేసి చూపిస్తానే ఉంది. హ్యాపీ కొంచెం సేపు ఉండరా నువ్వు అనేసి అన్నాను. అప్పుడు గమ్ముగునింది. ఇంకోటి అనిపించింది అక్కడ నాకేమంటే, మా సుదర్శన్ మైండ్ సెట్‌తో ఆలోచించకుండా, నా ఓన్ మైండ్ సెట్‌తో ఆలోచిద్దాము. నాకు నచ్చింది తీసుకొని వెళ్దాము. వేసుకుంటే వేసుకుంటాడు, లేకపోతే లేదు. ఇంకోసారి ఓన్‌గా ఒక షర్ట్ అనంటూ ఒకటి గిఫ్ట్‌గా తీసుకెళ్ళకూడదు సుదర్శన్‌కి అనేసి అనిపించింది. సో, నాకైతే అన్నీ చూసి సేమ్ ప్రైస్‌లో తీసుకోవాలి కదా! ఇంకా అందుకనేసి అదే ప్రైస్‌లో చూడాలి మళ్ళీ. షర్ట్స్‌కి వెళ్ళామంటే అమ్మ దానిపైన 3500, 4000 అలా ఉంది. ఈ టీ షర్ట్ 2500 2499కి వచ్చిందనమాట మేము తీసుకెళ్ళింది. సో, అదే ప్రైస్‌లో తీసుకోవాలనేసి మళ్ళీ నాకు ఇది నచ్చింది. వైట్ మీద బ్రౌన్ కలర్ ఉంది. యూనిక్‌గా ఉంది. బ్యాక్ సైడ్ కూడా ఉంటుంది. సేమ్ డిజైన్ ఇట్లా. బావుంది. వైట్ అయితే ఆబ్వియస్‌లీ ఎలాగైనా బావుంటుంది కదా! కాకపోతే దానిపైన డిజైన్ కూడా చాలా బావుంది అనిపించి ఇది తీసేసుకుందాంరా అంటే, ఓకే అమ్మా అనేసి అనింది. మేము లాస్ట్ టైమ్ తీసుకొచ్చామే ఇదే అనమాట. ఇది న్యూ అరైవల్ చాలా బావుంది అని చెప్పేసి తీసుకున్నాము. ఫ్రంట్ అలా ఉంటుంది. బ్యాక్ వచ్చేసి ఇట్లా ఉంటుంది. చాలా బావుంది ఇది కూడా. కాకపోతే ఆ కలర్ మా సుదర్శన్ కొంచెం డల్‌గా అనిపించింది నాకు. మా సుదర్శన్ కూడా అంతే అనిపించింది. నచ్చలేదు. సరే అందుకనేసి ఇంకా ఇది ఇచ్చేసి వేరే తీసుకుందాం అనేసి ఇదిగో అది పెట్టేసి ఇది తీసుకుంటున్నాము. ఇంకా ఇప్పుడన్నీ ఓవర్ సైజ్ టీ షర్ట్సే కదా ఫ్యాషన్. టీ షర్ట్స్ అయినా, షర్ట్స్ అయినా. కానీ మా సుదర్శన్‌కి అవి నచ్చవు. మా సుదర్శన్‌ది ఎల్ సైజ్. సో, వీళ్ళేమంటే ఓవర్ సైజ్ అయితే ఎల్ సైజ్ వాళ్ళు ఎం తీసుకుంటే కరెక్ట్‌గా సెట్ అయిపోతుంది అని చెప్పారు. సో, అందుకే మళ్ళీ ఇది ఎం తీసుకున్నాను. ఈసారి ఇది నచ్చితే బావుండు మా సుదర్శన్‌కి అనిపించింది. ఇంక నేను అక్కడ బిల్లింగ్ కౌంటర్ దగ్గర ఉండేసరికి వీడు డాన్స్ చేసుకుంటా ఉన్నాడు. అది షూట్ చేశాను అక్కడ. అంతే బయలుదేరిపోతున్నాము అంటే ఐస్ క్రీమ్ కావాలనింది లాస్ట్‌లో. సరే అనేసి ఐస్ క్రీమ్ ఇక్కడ తీసిచ్చాను. దీంట్లో వెనిలా ఫ్లేవర్ కావాలంట. ఎప్పుడు వాడు చాక్లేట్ అడుగుతాడు. స్ట్రాబెర్రీ అనేసి అడుగుతా ఉంటుంది. వీడు కొత్తగా ఎందుకు వెనిలా అడిగింది. నిజంగానే వెనిలా కావాలారా అంటే కొన్ని ఏమంటే వీడు ఓన్‌గా మనసులో ఉంటాయి కదా! అవి తీర్చుకుందనమాట ఇక్కడికొచ్చిన తర్వాత. కొన్ని కాంప్రమైజ్ అవుతుంటారు కదా పిల్లలు. ఇవ్వొద్దు, అవ్వద్దు అది తీసుకో అంటాం మనము. అలా కాకుండా ఈసారి ఇక్కడేమంటే వాడు ఓన్‌గా కొన్ని చేసింది. ఇష్టంగా చేసుకుంది. వెనిలా తీసుకుంది. కానీ వాడికి నచ్చలేదంట. అదేదో పచ్చిగా ఉందంట. ఇంకా ఐస్ క్రీమ్ అయితే కొద్దిగా తింటా ఉంది. ఏమంటే టెడ్డీకి చూపించాలంట. నాకు అమ్మ ఇది కొనిచ్చింది అనేసి ఫాస్ట్‌గా తినేయరా అంటే తినట్లేదు. కానీ పాపం లాస్ట్‌కి ఏమైందంటే అది ఆటోలో కింద పడేసుకుంది. ఇల్లు ఇంకొంతసేపట్లో వచ్చేసిందంటే అప్పుడు కింద పడేసుకుంది. ఇంకా మేము ఏం షాపింగ్ చేసామో అవన్నీ నెక్స్ట్ వ్లాగ్‌లో షేర్ చేస్తాను మీతో. ఇక్కడితో ఈ వ్లాగ్ ఎంజాయ్ చేస్తున్నాను. మీ అందరికీ ఈ వ్లాగ్ నచ్చింది నచ్చి లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయడం మర్చిపోవద్దు. అలాగే ఎవరైనా కొత్తగా సబ్స్క్రైబ్ బెల్ ఐకాన్ ఫర్ నోటిఫికేషన్ అన్నీ చూడొచ్చు. సో, దీని కంటిన్యూయేషన్ నెక్స్ట్ వ్లాగ్‌లో పెడతాను. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. టేక్ కేర్. బాయ్.